ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు చేయడా? తప్పకుండా చేస్తాడు. మరి తనకు వచ్చినటువంటి సమస్యను బట్టి ఏమండి గదిలోకి వెళ్ళిపోయాడు, ఉపవాసం ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు, ప్రభు సన్నిధానానికి వెళ్ళి ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా అని దేవుణ్ణి అడిగితే దేవుడు తన ప్రార్థన ఆలకించలేదు. ఆ భక్తుడు ఎవరో తెలుసా? దావీదు. చెప్పండి ఎవరు? దావీదు. చూడండి 2 సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం. 2 సమూయేలు 12:22. 2 సమూయేలు 12:22. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. తర్వాత చదవండి. ఇప్పుడు చనిపోయాను. చాలు. ఏం చేశాడంట? బిడ్డ కొరకు దావీదు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, ప్రభు సన్నిధానానికి వెళ్ళి బ్రతిమలాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతిమలాడు. అక్కడ వ్రాయబడి ఉంది కనికరము లేక. చెప్పండి, ఏమి లేక? చూడండి, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, కన్నీరు కార్చాను, గదిలోనికి వెళ్ళిపోయాను, ఒంటరిని అయిపోయాను, ఇంత ప్రార్థన చేశాను. ఏముంటుందని ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువు కనికరము నా పైన ఉంటదేమో అనుకుని ప్రార్థన చేశా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? దావీదు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఒంటరోడయ్యి ప్రార్థన చేసినా కూడా ప్రభువు కనికరము దావీదు పైన లేదు. ప్రస్తుత దినాలలో క్రైస్తవ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రార్థన చేసినా మన బ్రతుకులు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటి? మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? మనం ఎంత ప్రార్థన చేసినా అయ్యో మనకున్నటువంటి అప్పుల ఊపిలో నుండి బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటి? మనం ఎంత ప్రార్థన చేసినా మనకున్నటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల నుండి బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటి? మనం ఎంత ప్రార్థన చేసినా మన ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగపోకోకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే నీ ప్రార్థన పైన ప్రభు కనికరము లేదు. కొన్ని సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటే మన దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డారు. మనం ఎవరంట? చెప్పండి, ఎవరో? ఆశీర్వాదానికే వారసులు అంట ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి వారసత్వం పొందుకున్నటువంటి మనకు ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు? ఆశీర్వాదం లేదు. చెప్పండి, ఏమి లేదు? ఆశీర్వాదం లేదండి. ఏమంటే ఇప్పుడు మనం ప్రభు సన్నిధానానికి వస్తున్నాము, ఏ రోజైనా మనశ్శాంతిగా మనం ఉన్నామంటారు? ఒక మాటలో చెప్పండి. మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు? రావటానికి ప్రభు సన్నిధానానికి వస్తున్నామే తప్ప మనం చేసే ప్రార్థనలో ప్రభు కనికరం ఉండట్లేదండి. మనం చేసే ప్రార్థనలో ప్రభు కనికరం లేకపోవడాన్ని బట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. శిష్యులు ఎవరు చెప్పండి? యూదులు. చెప్పండి, ఎవరు? యేసు ప్రభు శిష్యులందరూ ఎవరు? యూదులు. ఈ యేసు ప్రభు శిష్యులు యూదులుగా పిలువబడిన వారికి చిన్ననాటి నుండి ఏమొప్పుద్దాలకి? సమాజ మందిరంలో ప్రార్థన వాళ్ళకి అది వాళ్ళ క్రమం అండి. యోధా జనాంగంలో, యోధా మతంలో ప్రార్థన రానటువంటి వారు ఎవరో కూడా ఉండరు. అది వాళ్ళ క్రమం. 100కి 100 ప్రార్థన వచ్చి ఉండాలి. కానీ ఒకానొక సమయంలో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వెళ్ళి యేసు ప్రభువా మాకు ఏమి నేర్పించు ఏంటంట? ఎవరెల్లో? యేసు ప్రభు శిష్యులు. ఏమంటే దానికంటే ముందు యూదులు సమాజ మందిరంలో చిన్ననాటి నుండి కూడా ఏమంటే దేవుడి దయలో ఏమంటే ఎలాగైనా సరే పెరగాలి, లేకపోతే యోధా మత ప్రవిష్టులైనటువంటి వాళ్ళకి 100కి 100 ప్రార్థన అంటే ఏంటో తెలుసుండాలి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కదా, అయ్యా మాకు ప్రార్థన చెప్పండి, ప్రార్థన నేర్పించండి. యేసు ప్రభు శిష్యరికంలో ఉన్న వాళ్ళే
యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి అని అడుగుతున్నారు అంటే అసలు మీకు ప్రార్థన వచ్చా? నా ప్రశ్న, మీకు అసలు ప్రార్థన వచ్చా? రాదు అని వాక్యం ముగించేలోపు నిరూపించగలుగుతా నేను. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మనకి ప్రార్థన రాదు అని చెప్పి వాక్యం ముగించేలోపు నేను నిరూపించగలుగుతా. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇంకొకసారి చైతన్య పాస్టర్ గారిని కనుక వాక్యం చెప్పడానికి పిలిస్తే మాత్రం మేము ఒప్పుకోం. ఆయన ఎవరైనా మా విశ్వాసంలో ఉన్నటువంటి సీనియారిటీ లేదా ఆయనకి పరిచర్యలో? మా విశ్వాసం ఉన్న స్థాయి ఎంత? ఆయన పరిచర్యకు వచ్చిన స్థాయి ఎంత? మాకు ప్రార్థన రాదంటాడా? ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారా? నన్ను ఉంటారా? స్తోత్రం. హల్లెలూయా. విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, నిజంగానే మనకు ప్రార్థన రాదండి. ఎందుకు రాదో చెప్తాను జాగ్రత్తగా. 3 విషయాలు చెప్తాను. మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో 3 లేక 4 విషయాలు చెప్తాను. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. దావీదు ప్రార్థన చేశాడు కనికరము లేకోకుండా. చెప్పండి, దేవుని కనికరము లేకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన పైన దేవుడు జవాబు ఇవ్వడు. మన పైన దేవుని కనికరం ఉండాలండి. మన పైన దేవుని కనికరము 100కి 100 ఉంది. బైబిల్లో ఉంది, నేను ఎవరిని కనికరించుదునో వాణ్ణే. అలాంటప్పుడు మన అందరిపైన కనికరం ఉంటుంది అంటారా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. అందరిపైన దేవుని కనికరం ఉండదు. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని కనికరం ఉండదు. ఆదివారం మానక దేవుని సన్నిధానానికి వచ్చినంత మాత్రాన దేవుని కనికరం ఉండదు. దేవుని సన్నిధానంలో అది చేసేద్దు ఇది చేసేద్దో అనుకున్నంత మాత్రాన నీ పైన దేవుని కనికరం ఉండదు. మాటలో చెప్పనా? ఏమండి, అననీయ సిప్పెరా తెలుసా మీకు? ఎవరిద్దరు భార్యాభర్తలు. వాళ్ళు ఎంత గొప్పలో తెలుసా మీకు? అసలు వాళ్ళు గొప్పోళ్ళ కాదా? చాలా గొప్పోళ్ళండి. ఎందుకో తెలుసా? అపోస్తలుల పాదాల దగ్గరికంట ఆస్తులమ్మి తీసుకొచ్చేస్తా ఉంటే వీళ్ళు కూడా ప్రేరేపించబడి మేము కూడా మా ఆస్తిని అమ్మి దేవునికి ఇవ్వాలి. అమ్మేశారా లేదా? చెప్పండి, అమ్మేశారా లేదా? మిమ్మల్ని అడుగుతారు, మీరు అమ్మగలరా? అమ్మ మీరు అమ్మగలరా? అననీయ సిప్పోరా గోటులో ఉన్నటువంటి అదేమంటారు మట్టితో కూడా సరిపోలత తగిన విశ్వాసులు మనకు కాదు. ఎందుకనంటే ఆస్తులు అమ్ముతున్నారని చెప్పి అననీయ సిప్పోరా ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆస్తిని అమ్మేశారు. ఏ రోజైనా పాస్టర్ గారు సభలు పెట్టుకుంటాను అంటున్నారు కనుక మా ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ అమ్మేసి ఆ ఫ్రిడ్జ్ ఎన్ని డబ్బులు వస్తాయో ఆ కోటరికి డబ్బులు ఇచ్చేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? చెప్పండి, ఎప్పుడైనా అనుకున్నారా? మరి ఎట్టుంటుందో ప్రభు కనికరం మన పైన? అసలు చెప్పండి ఒకసారి. అలాగిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? అలాగిస్తేనే ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే త్యాగపూరితంగా దేవుని సన్నిధానికి ఇవ్వగలుగుతావో నీ దగ్గర ఉంటే ఎవడైనా ఇస్తాడండి. టీవీ లేకపోతే టీవీ నేను చూడనంటూ గొప్పతనం కాదు. చెప్పండి, ఏంటి? ఇంట్లో టీవీ లేకోకుండా చిచ్చిన టీవీ చూడంటూ గొప్పతనం కాదు. టీవీ పెట్టుకో, వెనకాల పనికి మానోడు వస్తాడు, ఎవడో ఒకడో ఆడొచ్చి ఏదో చూస్తాడు. అప్పుడు నీ మనస్సు లాక్కోకుండా, నువ్వు అటువైపు ఆకర్షించబడుకోకుండా వేరే రూములోకి వెళ్ళి ప్రభు నువ్వే అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుంటే చూసావా, అది గొప్పతనం. డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేది నువ్వేంటి? హైందవులు ఇవ్వట్లేదా? చెప్పండి, ఇదేమంటారు? వినాయక చవితికి హైందవులు ఇవ్వట్లేదా? ఏమంటే పెద్ద ఫ్లెక్స్లు పెడతారేంటి? పలానా చైతన్య 2116లో, పలానా రాయ్ రమేష్ గారు 5000, పలానా ఆయన 10,000 ఫ్లెక్స్ పెట్టట్లేదా? వాళ్ళు ఇస్తున్నారు లేదా కానుకలు? మరి నువ్వేంటి ఇచ్చేది బోడి కానుక? చెప్పండి. దేవుడు మన పైన ఎప్పుడు కనికరం ఉంచుతాడో తెలుసా? నువ్వు త్యాగపూరితంగా, నేను అనేది ఉత్త కానుక గురించి కాదు నా ఉద్దేశం. త్యాగపూరితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఎప్పుడు ప్రార్థన చేయాలా? 2 రోజులు ఉపాస కోటాలు ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా ఉద్యోగం మానేయి. ఈ 2 రోజులు కూడా ఉద్యోగం మానేసి త్యాగం చేసి దేవుని సన్నిధానికి రా. సెలవు ఉంటే వస్తానండి, మా ఓనర్ గారు సెలవిస్తే వస్తానండి. హైందవులు చెప్పే మాటలు అయ్యేగా, అవునా కదా? హిందువులు చెప్పే మాటలయ్యే. మరి ఏ త్యాగం చేస్తున్నావు ప్రభు కొరకు? మన ప్రభు కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? ఒక్కసారి మన పరిశీలన చేసుకోవాలి. త్యాగం లేకోకుండా మనం దేవుని సన్నిధానంలో నీ అనుకూలతను బట్టి వస్తున్నావు.
ఆదివారం కూడా నేను నీకు ఆదివారం మా ఆవిడకి మా ఆవిడ ఆఫీస్లో జాబ్ చేస్తుంది. ఆఫీస్లో వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి అని అంటే, ఆదివారం డ్యూటీకి వచ్చే వాళ్ళకంట ఇచ్చే శాలరీ కంటే డబుల్ శాలరీ ఇస్తారేంటి. వాళ్ళు పెట్టిన కండిషన్, ఆదివారం డ్యూటీకి వస్తే మీకు ఇవ్వవలసినటువంటి శాలరీ కంటే డబుల్ శాలరీ ఇస్తాం. అంత మాత్రమే కాదు, ఆదివారం డ్యూటీకి వస్తే మీరు ఇంటి నుండి ఉదయం టిఫిన్ తెచ్చుకోక్కర్లేదు, మధ్యాహ్నం భోజనం తెచ్చుకోక్కర్లేదు. ఏం భోజనం పెడతాం? మళ్ళీ మామూలు భోజనం పెట్టాం. మీ అందరికి మంచి బిర్యానీ తీసుకొచ్చి మేము పెడితే ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? నా కోటం ఎల్లాపురంలో సేవ చేస్తున్నాను. నా ప్రార్థన 8 గంటల నుండి 10:30కి ప్రార్థన అయిపోద్ది. 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాం. 11 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాం. తర్వాత సాయంత్రం 7 గంటల వరకు మాకు ఖాళీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా భార్యను డ్యూటీకి పంపించమంటారు, వద్దంటారా? మేము 11 గంటలకు వస్తామన్నా కూడా నా భార్యను తీసుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? పంపించాలా వద్దా? ప్రభు పని ఆగిందా? నా టైం అది 8 గంటల నుండి 10:30 వరకు నా కూటం ప్రార్థన ఆదివారం. నా టైం అంతే. 11 గంటలకు ఇంటికి వచ్చేసి 11 గంటలకు తన డ్యూటీకి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? ప్రభు పని ఆగిందా చెప్పండి? ప్రభు పని ఆగిందా? ఆగలేదు. ప్రభు పని ముగించుకుని ఎక్కడికి వెళ్తుంది? డ్యూటీకి వెళ్తుంది. ఇప్పుడు తప్పంటారు, రైట్ అంటారు? అది చెప్పండి. రైటేనా? 100కి 100 రైట్ కాదు ప్రియ దేవుని బిడ్డారా. ప్రభువు కొరకు వాళ్ళు ఎంత ఇస్తానన్నా ప్రియ దేవుని బిడ్డ, రేపు అన్న రోజు నా భార్య ఆదివారం డ్యూటీకి వెళ్ళింది అనుకో, మిగతా వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈయన డ్యూటీ కొరకు పాస్టర్ గారు ఎన్ని గంటలకు మార్చేశాడు కోటం? ఎన్ని గంటలకు మార్చేశాడు? ఎప్పుడు నుండి సమయం ఏంటి? అదే సమయం. కానీ ఇప్పుడు ఏమంటారు మీరు ఇలాంటి వాళ్ళు? పాస్టర్ గారు ఆ లావడి డ్యూటీకి వెళ్తే ఎక్స్ట్రా జీతం ఇస్తానన్నారని చెప్పి డ్యూటీ టైమింగ్ మార్చేశారంటారు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి ఒకసారి. అవన్నీ ఎందుకు మాకు చెప్పండి? అవసరం అంటారా అవన్నీ? అనేవాళ్ళు ఉన్నారండి. అమ్మో ఎన్ని పడుతున్నామా విశ్వాసంతోటి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మా మావయ్య గారు కూడా పాస్టర్ గారే. మా మావయ్య గారు పాస్టర్ గారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పక్కన పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది మా మావయ్య గారికి. అందులో భోజనాలు, పక్కన మందిరము పక్కన పెద్ద ఖాళీ స్థలం, భోజనాలు అందులో పెడతారు. భోజనాలు అందులో పెడితే 2 పిల్లలు ఆడుకుంటున్నారు. 2 పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. ఈ 2 పిల్లలు ఆడుకుంటా ఉంటే ఇప్పుడు టెంట్ వేస్తారు కదా, టెంట్ తాడు లాగి కింద కడతారు కదా, మేకు ఉంటుంది, పెద్ద మేకు. ఆ మేకు తగిలి ఒక కుర్రోడు పడిపోయాడు. చెప్పండి ఏంటి? ఆ మేకు తగిలి ఒక కుర్రోడు పడిపోయాడు. ఉదాహరణకి చెప్తాను, నాకు మేకు తగిలి నేను కింద పడిపోయానండి. రాయ్ రమేష్ అన్న నన్ను చూసి నవ్వాడు. చెప్పండి ఏం చేశాడు? మేమిద్దరం పిల్లలు, నాకు మేకు తగిలి నేను కింద పడిపోతే ఆయన నన్ను చూసి నవ్వి వాళ్ళ అమ్మగారు మందిరం మానేశారండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటిది? ఎవరికి మేకు తగిలింది? ఎవరు నమ్మారు? మందిరం ఎందుకు మానేశారు మీరు? లాజిక్ ఏమైనా కుదురుతుందా అసలు? మీతోటి మాకెంత తలకాయ పూట అయిపోతుందంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు అన్నయ్య అంటాడు, మా విశ్వాసులు అలాంటి వాళ్ళు కాదు తమ్ముడు అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూసారా ఏం తగిలింది? మేకు నాకు తగిలిందా? ఆ కుర్రోడు నవ్వాడా? కుర్రోని చూసి ఏం మానేసింది ఆవిడ? మొన్న ఒక పాస్టర్ గారు, ప్రణీత్ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు పాపం, సత్రంపాడు దగ్గర ఇదేంటి యాదవ్ నగర్ అనే ప్రాంతంలో పరిచయం చేస్తా ఉన్నాడు. ఆయన చెప్తాడు, అయ్యగారు మా విశ్వాసంతో అయిపోయింది అయ్యగారు అన్నాడు. ఏంటంటే ఏమైపోయిందంట? మా విశ్వాసంతో తలకైపోతుంది. ఏంటి అయ్యగారు ఏమైందంటేనంట, డ్వాక్రా డబ్బులు ఇవ్వటం 1 రోజు లేట్ అయిందంట. ఏంటి? ఏమి లేట్ అయింది? డ్వాక్రా డబ్బులు ఇవ్వటం 1 రోజు లేట్ అయిందంట. డ్వాక్రా డబ్బులు ఇవ్వటం 1 రోజు లేట్ అయ్యి వాళ్ళిద్దరు తిట్టుకుని 2 మందిరం మానేశారంట. ఇది ఎక్కడ గొడవ? వాళ్ళిద్దరు తిట్టుకోవటం ఏంటి, మందిరం మానేయటం ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? 2 కూడాను అక్కడ దగ్గరలోని వేరే మందిరానికి 2 మానేశారు. మరి 2 ఒకే మందిరానికి వెళ్తున్నారు. మీతో మాకు తలకాయ పూట అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమన్నా అయినా కూడా అమ్మ మీకు దండాలమ్మ, అమ్మ మీకు వందనాలమ్మ, మీకు ప్రైజులాడమ్మని చెప్పుకుంటూ సహనంతో ఓర్పుతోటి మీరెక్కడికి వెళ్ళిపోతారా, మీరెక్కడ దూరం అయిపోతారా అని చెప్పి ప్రార్థన చేస్తూ ప్రతి ప్రార్థనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సిక్కిడిచమ్మ కూటమమ్మ రండి తల్లి, కూటమమ్మ రండి తల్లి, కూటమమ్మ రండి అని చెప్పి ఫోన్లు చేసి చెప్తుంటే మీకేమనిపిస్తుంది ఏంటంటే, మేము లేకపోతే పాస్టర్ గారికి ఏమీ లేదు.
చెప్పండి, ఏమి లేదు. సంఘంలో విశ్వాసులే ఉండరు. అందుకనే మా పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు చెప్పండి, అందుకని ఏం చేస్తున్నాడు మా పాస్టర్ గారు? మీ ఆలోచనలు అట్టా ఉంటాయి ఈ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా సేవకుడు ప్రయాసపడుతున్నప్పుడు సేవకుడికి సహకరించే వారుగా మనము ఉండాలి. సేవకుడు కష్టపడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు ప్రయాసకు మనం ఎప్పుడైతే సహకరించే వారిగా ఉంటామో అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు. మరి దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని కనికరము మన పైన ఉండట్లేదు. త్యాగం చేయలేకపోతున్నాం. ప్రభు సన్నిధానంలో ప్రార్థన విషయంలో త్యాగం చేయలేకపోతున్నాం. ఏమండి, ప్రభు పరిచర్య విషయంలో త్యాగం చేయలేకపోతున్నాం. ప్రభు పని విషయంలో త్యాగం చేయలేకపోతున్నాం. దేవుడు కానుకలు పెట్టాక చూస్తున్నాడు అంటే ఇదేనక. యేసు ప్రభు దేనికి చూస్తున్నాడు చెప్పండి, దేనక కానుక పెట్టి వైపే చూస్తున్నాడు దీక్షణంగా. నేను కూడా ఒకసారి అలాగే మా చర్చిలో కానుకలు పెట్టాక చూస్తున్నాను దీక్షణంగా. ఎందుకు చూస్తున్నాను తెలుసా? కానుకేశారు. ఒక ఆవిడ కానుకేసింది. ఆ కానుక నాకు తెలుసు. మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆవిడ ఎంత కానుకేసిందో నాకు తెలుసు. అంతా అయిపోయింది. కానుకలు లెక్క పెట్టుకునేసరికి ఆ కాగితం కనపడట్లేదు నాకు. చెప్పండి ఏంటి. ఇది దగ్గర ఒక 7-8 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కానుకలు లెక్క పెట్టుకుంటే నాకేం కనపడట్లేదు, ఆ కాగితం కనపడట్లా. ఏంట్రా కానుక కనపడట్లేదు? ఆవిడేమో కానుకేసిన కాగితం నాకు తెలుసు, నేను చూశాను, కాగితం కనపడట్లేదు. ఏం టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ప్రారంభ దినాలు, ప్రారంభ పరిచర్య, ఏమండి దేవుని కృపను బట్టి ఆలోచన చేస్తూ ఉంటే ఆ కాగితం నాకు కనపడట్లా. ఏంటా అని ఆలోచన చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారు. నా ఆలోచన అంటే ఏంటంటే, మా తమ్ముడు ఏమైనా కానుక తీసుకున్నాడా? సహజంగా వెళ్ళిపోద్ది కదా. తమ్ముడు ఏమైనా తీసుకున్నాడా? వాడు ఎప్పుడు అలా చేయలేదు కదా, ఎందుకు తీసుకుంటాడు? ఏమైందా అని చెప్పి తన మూలకలు అయిపోతున్నాడు. ఇంతకీ ఎంతో కాదు, ఏమంటే ఒక 100 రూపాయల కాగితం నాకు చూపించడం అంటే ఏంటో నేను చూసా. ఏమైపోయింది అనుకున్నాను. అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుందా, కానుక లేదు అందులో. ఎవరిని అనుమానించడం సరికాదు. ప్రభు సన్నిధి కదా, నేను సేవకుని, తమ్ముడిని ఏమనుమానిస్తా, అయినా అనుమానం వచ్చిందాడు ఏమైనా తీసాడా అడగటానికి అడగలేకపోతున్నాను. ఏంటని ఆలోచన చేశాను. అయిపోయిన తర్వాత అసలు ఏం చేస్తుందని చెప్పి దేనంక చూడటం స్టార్ట్ చేశా. మీరేమనుకుంటారు? ఒకవేళ కానుక పెట్టాక చూస్తే ఈ పాస్టర్ గారికి ఏం ఎక్కువ, అత్తమాట దేనంక చూస్తాడు ఈయన. దేనంక చూస్తాడు చెప్పండి, దేనంక చూస్తాడు? కానుక పెట్టాకే చూస్తారు. ఎవరు చూశాడు? యేసుప్రభు చూసారా లేదా? నేను కూడా చూడటం స్టార్ట్ చేశానండి. ఏం చేస్తున్నా, మాకు పోడియం ఉంటుంది, ఇలాగే పోడియం ఉంటుంది. చూశాను, అక్కడ కూర్చున్నది అనమాట పెద్ద ఆవిడ. నేను చూస్తా ఉన్నాను. ఆవిడ నన్ను గమనిస్తా ఉంది. 100 రూపాయల కాగితం తీసింది. చెప్పండి ఏంటి? 100 రూపాయల కాగితం నేను నా కళ్ళతో స్పష్టంగా చూశాను. ఇప్పుడు ఏం చేస్తుందని చెప్పి ఇలా కిందకి వచ్చి తలకే కింద పెట్టి చూడటం స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగా ఏం చేస్తా, తలకే ఇలా కింద పెట్టి చూడటం స్టార్ట్ చేస్తానండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తలకే కింద పెట్టి చూడడం స్టార్ట్ చేస్తేనండి ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? అక్కడ దాకా 100 రూపాయల కాగితం పట్టుకుని ఇలాగొచ్చి ఈ 100 రూపాయల కాగితం ఈ చేతిలో మార్చేసుకుని, ఈ 10 రూపాయల కాగితం ఈ చేతిలో మార్చేసుకుని అక్కడికి వచ్చి కానుకేస్తుందండి. ఎన్ని చూస్తామో తెలుసా మేము? మీకు చెప్పమంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూసారా నా ఎదురుగా తల్లి ఎంత చేస్తున్న మహానుభావురాలు? ఒకసారి చూసి చాలా రోజులు పెట్టాను. అన్నం మెతుకులతో అతికిచ్చిందండి ఒక తల్లి. స్తోత్రం చెప్పండి. ఏదో పోనీ 100 రూపాయల కాగితం, 500 కాగితం కాదు, 10 రూపాయల కాగితం. ఏ కాగితం? 10 రూపాయల కాగితం. ఏ మెతుకులు? అన్నం మెతుకులతో అతికిచ్చి కానుక పెట్టలేసింది. ఏం చేసుకోనండి నేను? చెప్పండి, ఏమైనా చేసుకోగలనా? వరండాలో కూర్చుంది, ఒక విశ్వాసం వచ్చింది. వరండాలో కూర్చుని మా అమ్మగారితో మాట్లాడుతుంది. ఎవరికో 30,000 ఇచ్చిందంట. చెప్పండి ఏంటి? ఎవరికో 30,000 ఇచ్చిందంట. ఆడు పెద్ద తలకాయ పోటాడు అనుకుంటా, ఇవ్వట్లేదు 30,000 రూపాయలు ఇవ్వట్లేదు. వచ్చి అంటది కదా మా తోటి, నేను దేవుడికి ఇచ్చేసాను అనుకుంటానండి. ఎవరికంట 30,000 ఎవరికి ఇచ్చేసాను అనుకుందంట?
ఇక మా మమ్మీ తగులుకుంది, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా తగులుకు. చిన్నోర్మి, నీ ముఖానికి ఎప్పుడు 500 కానుకిచ్చావు నువ్వు? చెప్పనండి. ఒక 500, 30,000 ఎవరికి ఇచ్చేసిందా అనుకుందంట. ఎందుకు అనుకుంది దేవుడికి ఇచ్చేసానని? 30,000 ఎలాగో రావు కదా, 30,000 ఎలాగో చేతికొచ్చే అవకాశం లేదు. లేక అంటది కదా, నేను ఎవరికి ఇచ్చేసాను? మీకు నేను ఒక్కనే కనపడుతుంది, నాకు మీరందరూ కనపడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు అండి బా. ఒక్కొక్కరు ఒక ఆవిడ ప్రార్థన చేయమని మొన్న ఒకసారి మెసేజ్ పెట్టింది. ఏమని ప్రార్థన చేయమందో తెలుసా? మా గేదె సూడు తవ్వాలని ప్రార్థన చేయ. ఏమవ్వాలంట? నిజమండి, మా గేదె ఏమవ్వాలా? సూడు తవ్వాలంట. సూడు అలా పెట్టు. ఎవరు పుట్టాలి తెలుసా? ఆడపిల్ల పుట్టాలి. ఎవరో పుట్టాలి? ఎవరు పుట్టాలి? ఆడపిల్ల పుట్టాలి. మామూలుగా అయితే ఎవరు పుట్టాలా? గేదె అయితే ఎవరు అంటే అక్కడ నుండి ఏమొచ్చేది? ఆడపిల్ల పుడితే ఏమొచ్చేస్తాయి? డబ్బులు వచ్చేస్తాయి. జంతువులు అయితే, మనుషులైతే డబ్బులు వెళ్ళిపోతాయని చెప్పి పాటగారు మా గేదె ఏమవ్వాలా? నేను ఇప్పుడు యేసు ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా సూడు తవ్వాలి ప్రభు, సూడు తవ్వాలి ప్రభు, నేను చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థనే కదా, ఇంకోటి ఏం చేయాలా? ఆ గేదెకి ఆడపిల్లే పుట్టాలి ప్రభు. ఆ గేదెకి ఆడపిల్ల. మళ్ళీ మామూలు ప్రార్థన చేస్తే ఎక్కదో. నేను మళ్ళీ నెత్తి మీద చేసి కన్నీరు కార్చినట్టుగా ఏం చేయాలా అని ప్రార్థన చేస్తే తప్ప వాళ్ళకి ఎక్కదు. ప్రియదేవుని అంటూ ఆవిడ అంటది కదా, అయ్యగారు ఆడపిల్ల పుడితేనండి మీ కానుక ఇచ్చేస్తానండి అంది. 3 సంవత్సరాలు అయింది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కానుక లేదండి. ఏంటంట? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు. ఇప్పటికేమీ లేదు. ఆల్రెడీ 2 సార్లు దుబాయ్ ఇల్లు వచ్చేసింది. మళ్ళీ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలా ఉంటాయి. మన పైన దేవుని కనికరం ఎందుకు ఉండట్లేదు తెలుసా? దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు తెలుసా? త్యాగపూరితమైనటువంటి జీవితం మనకి లేక. మనకి త్యాగం లేదు. దేవుని సన్నిధానానికి సమయాన్ని బట్టి వస్తున్నాం, దేవుని సన్నిధానానికి అనుకూలతను బట్టి వస్తున్నాం, దేవుని సన్నిధానానికి వాక్యం సమయానికి ఎలదామలే వస్తున్నాం, దేవుని సన్నిధానానికి ఓకే పాస్టర్ గారు పెట్టారు కదా, ఓకే జనాలు ఇప్పుడే రారు, ఇంకో గంట పోయిన తర్వాత వస్తారు. పోనీ ఏమన్నా మా పాత్రలు ఏమన్నా తక్కువ వాళ్ళా? ఎవరో మా పాత్రలు ఏమన్నా తక్కువ వాళ్ళా? నేను కూడా ఏలూరు సిటీ పాస్టర్ కౌన్సిల్కి సెక్రటరీగా చేశా. సెక్రటరీకి చేశా. అన్నయ్య రండి, అన్నయ్య అన్నయ్య రండి. అయ్యలు అంటారు, తమ్ముడా వచ్చేసారా? వచ్చేసా. వాళ్ళు వచ్చారు లేదు మనకెందుకు, నువ్వు రా ముందు. అవునా కదా? మా బతుకులే ఇలాగే ఎడితే ఇంక మీరు అట్ట ఎడుతారు చెప్పండి. అవునా కాదు? నేను మిమ్మల్ని అనట్లేదు, మాలో కూడా తప్పుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుని పిల్లలుగా ప్రతి క్రైస్తవుడు కూడా త్యాగపూరితమైనటువంటి ప్రార్థన, త్యాగపూరితమైనటువంటి భక్తి, త్యాగపూరితమైనటువంటి సహవాసం కలిగిన వారుగా ఉంటేనే దేవుని కనికరం మన పైన ఉండి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏది త్యాగం నేటి దినాలలో ప్రియ దేవుని బిడ్డారా? ఎవరికి త్యాగం లేదండి. ఒకనొకప్పుడు పరిచర్య అంటే ఏమండి, మా అమ్మగారు నన్ను నా చిన్నతనంలో సిఎస్ఐ చర్చిలో జాయ్ జెస్సీ అంటారు, మీకు ఐడియా ఉందా? అన్నా చెల్లెళ్ళు జాయ్ జెస్సీ గారు, అయ్యా తెలుసు కదా. జాయ్ జెస్సీ గారు దగ్గర ఈ ముచ్చట ఎప్పుడు 15-20 సంవత్సరాల క్రితం ముచ్చట ఇది. జాయ్ జెస్సీ గారు ఫైర్ స్టేషన్ దగ్గర నుండి కాదు, అశోక్ నగర్ నుండి సిఎస్ఐ చర్చ్కి నడిపించుకుంటూ తీసుకెళ్లేవారు. నడిపించుకుంటూ కూటం 6 గంటలకు స్టార్ట్ అయితే 12-1 గంట వరకు విశ్వాసులు లెగిసేవాళ్ళు కాదు. కింద గట్టేసి ఆ గట్లోని ఎంత ఆహ్లాదకరంగా పరిచర్యలో ఉండేవాళ్ళము. అదండి త్యాగపూరితమైనటువంటి భక్తి అంటే. ఈ రోజు నాడు 1 గంట ప్రసంగం ఎక్కువైతే కూటం 1 గంటకి పాస్టర్ గారు టైం అయిపోతుంది, పాస్టర్ గారు టైం అయిపోతుంది, అబ్బో 11 అయిపోయింది, అమ్మో 12 అయిపోయింది, భోజనం ఈ గొడవ పెళ్లిల్లో మరీ ఎక్కువ. వాక్యం కూడా స్టార్ట్ అవుదు, ఎవడో పెద్ద మనిషి వస్తా పాస్టర్ గారు ముగించండి భోజనం టైము. చెప్పండి ఏమైపోతుందంట? ఏది త్యాగం ప్రియ దేవుని బిడ్డలారా? నేటి దినాల్లో పెద్ద పెద్ద పరిచర్యలు అలా నిలబడడానికి గల కారణం ఏంటి? పెద్ద పెద్ద పరిచర్యలు అలా స్థిరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం. అందుకనే కదా నీ పైన దేవుని కనికరము లేదు. మరి త్యాగం, దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నావా? విలియం కేరీ మనందరికీ తెలుసు. భారతదేశం వచ్చేసరికంటే ప్రియ దేవుని బిడ్డలారా,
భారతదేశం ఓడలో నుండి భారతదేశం అడుగు పెట్టేసరికి భారతదేశ భాష సంపూర్ణంగా ఒకటో రెండో భాషలు నేర్చుకుని అడుగు పెట్టాడంట ఆయన. ఏమండి ఎంత త్యాగమో తెలుసా? పిల్లలు చచ్చిపోయారంట, భార్య పిచ్చిదైపోయిందంట, తను తయారు చేసినటువంటి బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా కాలిపోయిందంట. ప్రియ దేవుని బిడ్డారా, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు స్త్రీలుగా మీరందరూ కూడా మా ముందు కూర్చుని నిలబడగలుగుతున్నారంటే త్యాగం ఎవరితో తెలుసా? విలియం కేరీ గారు పెట్టినటువంటి భిక్ష మీకు. ప్రియ దేవుని బిడ్డారా, త్యాగం అండి అది. ఈరోజు బ్యాంకులు మన భారతదేశానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? విలియం కేరీ గారి యొక్క త్యాగం. రైల్వే వ్యవస్థ మన భారతదేశానికి రావడానికి గల కారణం ఏంటి? విలియం కేరీ గారి యొక్క త్యాగం. ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉండడానికి గల కారణం ఏంటి? విలియం కేరీ గారి యొక్క త్యాగం. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, సతీ సహగమనం అనే దాని నుండి ఆడపిల్లలు రక్షించబడడానికి గల కారణం ఏంటంటే విలియం కేరీ గారు చేసినటువంటి త్యాగం. ఈరోజు భర్త చచ్చిపోతే మీరు ఎవరైనా ఉంటారు ఇక్కడ? అమ్మ చెప్పండి, ఉంటారా? ఒకానొక సమయంలో భర్త చచ్చిపోతే అదే చిత్తులో ఎవరిని వేసేవారు? బ్రతుకున్నటువంటి భార్యను కూడా తీసుకెళ్లి మంటల్లో కాల్చేసేవారు. ఆడపిల్ల ఏమంటే వంటగదికే పరిమితం, ఇంట్లో బయటికి రావడానికి అవకాశం లేదు అనే స్థాయిలో నుండి ఈరోజు ఆడది ఏమండి రాజ్యాలను పాలించే స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే విలియం కేరీ గారి యొక్క త్యాగం. రోజు నాడు నీ ప్రార్థన పైన ప్రభు కనికరం లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం త్యాగం చేయలేకపోతున్నాం. రోజు నువ్వు త్యాగం చేస్తావు ప్రభు కొరకు. సమయం ఉన్నప్పుడు నువ్వు వచ్చేదేంటి? హైందవుడు రాడా? ఏమన్నా హిందువులు రారా? క్రిస్మస్ పెడతాం, భోజనానికి రండి అంటే డ్యూటీ ముగించుకుని వస్తున్నాడా లేదా? స్నేహం ఉంటే అవునా కదా? చెప్పండి, అవునా కదా? మేము చర్చి కడుతున్నామండి, మీ వంతు ఏదైనా సాయం చేయండి అని చెప్పి పుస్తకం ఇస్తే 500 కాగితం ఇస్తున్నాడా లేదా? మరి మీరు ఇచ్చేదండి కానుక. పాస్టర్లు చర్చి కట్టుకుంటామన్నా పుస్తకం ప్రింట్ చేసి హైందవుడి దగ్గరికి వెళ్ళినా కానుకిస్తున్నాడు. మరి నువ్వేం త్యాగం చేస్తున్నావు చెప్పు ఒకసారి. ప్రభు కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? అప్పుడు ప్రార్థన చేయి, ప్రభు సన్నిధానానికి వెళ్ళు, అప్పుడు ఉపవాసం ఉండు, అప్పుడు కన్నీరు గార్చు, ప్రభు పాదాలు పడి, అయ్యా నీ కొరకు నేను ఇది త్యాగం చేశాను, నా ప్రార్థన పైన నీ కనికరం ఉంచయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రార్థన వచ్చా రాదా? చెప్పండి, ప్రార్థన వచ్చా రాదా? రెండోది చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, రహస్య పాపం. చెప్పండి ఏంటి? మన జీవితాల్లో ఉన్నటువంటి మరొకటి ఏంటో తెలుసా? రహస్య పాపాలు చేస్తా ఉన్నాం. రహస్య పాపాలు పైకంట భక్తి గలవారు వలె నటిస్తున్నారంట. ఎవరాళ్ళు? మనమే. చెప్పండి ఎవరు? భక్తి కలిగిన వారిలాగా, మనలో భక్తి లేదండి, భక్తి కలిగిన వారిలాగా నటిస్తున్నామంట. రోజునాడు మన జీవితాలలో దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి మరొక కారణం ఏంటి తెలుసా? కనికరం లేకపోవటం. రెండవదిగా మనలో ఉన్నటువంటి రహస్య పాపాలు. చూడండి ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ 7:10. యెహోషువ 7:10. లిమ్ము నీ వేళ ముఖము నేల మోపుతూ ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. శపితమైన దాని కొరకు. చాలు. ఇశ్రాయేలీలు ఏం చేశారంట? యెహోషువ ఏం చేస్తున్నాడు? చెప్పండి, యెహోషువ ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పండి, యెహోషువ ఏం చేస్తున్నాడు? యెహోషువ భక్తిపరుడు కాదా? యెహోషువ న్యాయవంతుడు కాదా? యెహోషువ యథార్థవంతుడు కాదా? ఇశ్రాయేలు ప్రజలు నడిపించే బాధ్యత మోసే తర్వాత యెహోషువకు అప్పగించారంటే యెహోషువ ఎంత గొప్పోడు. అలాంటి యెహోషువని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తల నేల మోపి ప్రార్థన చేస్తూ లే. ఏమంటున్నాడు? యెహోషువ లే, ముందు నువ్వు లేచి ముందు మీలో ఉన్నటువంటి పాపాన్ని
తీసేసుకోండి. ఈ రోజు నాడు నువ్వు భక్తిపరుడివే, సమాజాన్ని భక్తిపరుల్లాగా కనపడొచ్చు, ఒకవేళ నిజంగా భక్తి కలిగినోడివే, కానీ నీకు తెలియకోకుండా నీలో ఏదైనా రహస్యత్వం ఉందేమో. ఆ రహస్యత్వం తెలియకోకుండానే తల నేలను మోపుకుని అయ్యా అబ్బా తండ్రి మాకు విజయం దయచేయి అని ప్రార్థన చేస్తున్నావేమో. మరి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? యెహోషువ లాంటోనే ఏమంటున్నాడు తెలుసా? చేసిన ప్రార్థన చాలు కానీ లేనాయన, చేసిన ప్రార్థన చేసిన నటన చాలే కానీ లేనాయన. నీకంటే ప్రార్థనా పరులు చాలా చూసా, ముందు ప్రార్థన చేయటం ఆపిల్లే. ఎందుకో తెలుసా? నీలో ఒక పాపం, ఆ పాపం తొలగించుకోకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? నీలో ఉన్నటువంటి ఆ రహస్య పాపాన్ని తొలగించుకోకుండా తల నేల మీద పెట్టుకుని ఎంత ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏముంది? చేసిన ప్రార్థన చాలే నువ్వు లే. వినడండి దేవుడు. దావీదు ప్రార్థన వినలా, యెహోషువ ప్రార్థన దేవుడు వినలా. చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణాన్ని జయించకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఇశ్రాయేలీల్లో తెలియబడినటువంటి రహస్య పాపం ఒకటి దాగుంది, ఎవ్వరికీ తెలియదు అది. ఈరోజు నాడు నీలో ఏ పాపం దాగుంది? ఒక మాట అడగనా? పాపం ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? ఇశ్రాయేలు, అవునా కదా? పరిణామశానం ఎవరు అనుభవిస్తున్నారు? యెహోషువ ప్రార్థన చేస్తా ఉంటే ఏమంటే అంతమంది జనాంగం ముందు దేవుడు యెహోషువని ఏమన్నాడు? చేసిన ప్రార్థన చాలు లే అంటే అది ఎంత అవమానం అండి యెహోషువకి. అవునంటారా కాదంటారా? చెప్పండి, అవునా కదా? ప్రార్థనాపరుడు, గొప్పోడు, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే గొప్ప నాయకుడు, ఐగుప్తు సామ్రాజ్యంలో నుండి వచ్చిన వాళ్ళల్లో యెహోషువ కాలేబులు తప్ప ఆ ప్రాంతానికి వెళ్ళలేదు అని అంటే ఎంత పరిశుద్ధుడై ఉంటాడు. అలాంటి పరిశుద్ధుని దేవుడు అంటున్నాడు చేసిన ప్రార్థన లే అని అంటే ఇశ్రాయేలు జనాంగం ముందు యెహోషువకి ఎంత అవమానం. పాపం ఎవరిదే? నా ఒక్క మాట చెప్పనా, రోజు నాడు సేవకుడు అవమానపరచబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? సేవకులు నిందించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? సేవకులు ఇబ్బందులు పాలైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సేవకుల గురించి సమాజంలో నెగిటివ్ అవడానికి గల కారణం ఏంటో తెలుసా? విశ్వాసులమైనటువంటి మీరే కాదంటారా? ఒక్క మాట చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా, లోతు నీతిమంతుడు బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? లోతు ఎవరంట? నీతిమంతుడే. అయితే లోతు ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడైనటువంటి లోతు తన మనస్సును నొచ్చుకునేను అని ఉంది బైబిల్లో. ఏమనుంది? మనస్సుని నొచ్చుకుని ఎక్కడ నివసిస్తున్నాడు? అదే సొదొమ గొమొర్రా పట్టణాల్లోనే. ఒక మాట చెప్తాను ఆలకించండి. లోతు మంచోడు కాదా? మంచోడే. లోతు నీతిమంతుడే. అయినా కూడా తన మనస్సును నొచ్చుకుని అదే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. సేవకులు మంచోళ్ళు కాదా? మీ దృష్టిలో సేవకులు మంచోడు కాదు అనే అభిప్రాయాలు కూడా ఉంటాయి. కానీ ఒక మాట చెప్తాను, సేవకుడు ఎప్పుడు కూడా తన పరిచర్యలోనండి మనస్సు నొచ్చుకునే పరిచర్య చేస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఎందుకో చెప్పమంటారా? ఇది పెళ్లి ఇన్విటేషన్. అమ్మ పసుపు రాయొద్దమ్మా అంటే మా సంఘం మానేస్తారు. మీరు చెప్పండి ఏంటి? అమ్మ పసుపు, ఇప్పుడు ఏం చేయాలి మేము? చెప్పండి, ఏం చేయమంటారు మమ్మల్ని? మీకు పసుపు రాయొద్దు అన్నామా ఏం మానేస్తారు? మాకు తెలీదా? మాకు తెలీదా? సంఘం మానేస్తారు. మీరు మానేస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొకరు వెళ్ళిపోతారు. ఇదంతా కూడా తతంగం ఎందుకు వచ్చిందని చెప్పి మా మనస్సు నొచ్చుకొని మీరు ఏం చేసినా సరే మౌనంగా సేవకుడు ఉంటుంటే మీరేమంటారు తెలుసా? బయట వాళ్ళకి వెళ్ళి మా గురించి నెగిటివ్గా మేము ఎప్పుడూ మాట్లాడలేదండి అని గుండెల మీద చేసుకుని చెప్పండి ఒకసారి. చూసారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సేవకుడు నీతిమంతుడే ప్రియ దేవుని బిడ్డలారా. అయినా కూడా కొన్ని కార్యక్రమాలు ప్రియ దేవుని బిడ్డలారా మీ మాటను బట్టి మేము చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మేము వద్దు అన్నామంటే నాకు లాంటి పాస్టర్ గారు ఏమంటాడు తెలుసా? నేను చేస్తాను రా, ఏం చేస్తా, నేను ఆ పని
అందుకని మిమ్మల్ని కాపాడుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా అలా చేస్తా ఉన్నాం. అందుకని మేము అవమాన పాలైపోతా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యెహోషువ మంచి ప్రార్థనా పరుడే, యెహోషువ గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వాడే. అయినా కూడా దేవుడు అంతమంది ముందు యెహోషువని ఏం చేశాడు? అవమానపరిచి చేసిన ప్రార్థన చాలే. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలో ఒక పాపము దాగుంది. ఈ రోజు నాడు పరిచర్య డెవలప్ అవ్వకపోవడానికి, సేవకులు ఉన్నతమైన స్థితికి వెళ్ళలేకపోవడానికి, ఏమంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సేవకులు విశ్వాసులమైనటువంటి, ఎందుకంటే సేవకుని భారంతో మనం ఏకీభవించలేకపోతున్నాము, సేవకుని త్యాగంతో మనం ఏకీభవించలేకపోతున్నాము, సేవకుడు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నాది అని అనుకోలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే సేవకులు ఏమైపోతుందో తెలుసా? అవమానపరచబడుతున్నారు. ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చాను, ఏదో నన్ను వాక్యం చెప్పమన్నారు, చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటే ప్రయోజనం లేదండి. మీ సేవకుడు మిమ్మల్ని ఎంత బాధ్యతతో మీకు వాక్యం చెప్తాడో అదే బాధ్యతతో వచ్చి నేను వాక్యం చెప్పితేనే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన అయిపోయింది, కూటమి అయిపోయింది, వాక్యం అయిపోయింది, గంట తర్వాత నాకు ఇవ్వాల్సిన కానుకేది ఇచ్చేస్తాడు, మంచి భోజనం చేసి వెళ్ళిపోదాం అనుకుంటే కార్యాలు జరగవు. నేనైనా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పే సేవకుడు, మీ సేవకుడి దర్శనాన్ని కలిగి ఉండాలి. మేము మీ సేవకుడి భారం కలిగి ఉండాలి. నా సంఘంలో నా సంఘస్థులు నేను వాక్యం ఎలా చెప్తానో అదే భారంతో మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పితేనే దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. నాకు భారం లేకోకుండా ఏదో నోటికి అలవాటు అయిపోయిన వాక్యం ఒకటి తీసుకొచ్చేసి ఒక గంట సేపు బోధన కొట్టేసి చెప్పేసి వెళ్ళిపోయినంత మాత్రాన సేవకుడికి ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదండి. ఏదో వాక్యం చెప్పడం అంటే ఏమండి, మీరు నమ్మరు, 21వ తారీఖు ఆచంట అనే ప్రాంతానికి వాక్య పరిచయం చేయడానికి వెళ్తున్నాను. 15వ తారీఖు కొత్తగూడెం అనే ప్రాంతానికి వాక్య పరిచయం చేయడానికి వెళ్తాను. డిసెంబర్ ఒక నెల రోజుల ముందే నాకు ఈ డేట్లు ఫిక్స్ అయిపోయినాయి. అప్పటికి వెళ్ళవలసిన వీటికి ఇప్పుడు నుండే వాక్యాలు నేను ప్రిపేర్ అయిపోతున్నాను. ఇప్పుడు నేను ఎందుకు ఆ ప్రాంతాల్లో ప్రభువు నన్ను ఘనంగా వాడుకోవాలి. క్రిస్మస్ ప్రసంగాలు చేత కదా? క్రిస్మస్ ప్రసంగం చెప్పలేమా? ఏదో రకంగా మనుషులు అట్రాక్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యత సేవకుడికి ఉంటుంది. ఏమంటే ఇప్పుడు వరకు నవ్వించా, నవ్వలేదా? మీరు నవ్వలేదా? రేపు అన్న రోజు ఏమంటారు తెలుసా? చైతన్య పాస్టర్ గారు భలే నవ్వెత్తున్నాడండి, ఆయన కూడా హోల్ నైట్ ప్రార్థనకి వేసాను అంటారంట్రా. తప్పకుండా అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాదు, అలా కాదు కదా. అంత దూరం ఒక సేవకుడు నన్ను నమ్మి, అయ్యా నా దగ్గరికి రండి, వాక్యానికి అవకాశం. నాతో పాటుగా వేటపాలెం జేమ్స్ గారు కూడా వస్తున్నారు. ముందు రోజు ఆయన, రెండో రోజు నేను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డారా మాకు ఎంత భారం ఉండాలి చెప్పండి? ఎంత భారం ఉండాలి? అవునా కదా? ఇంత భారంగా పరిచయం చేస్తున్నా మాకేం ఎదురవుతున్నాయి తెలిసి యెహోషువ వలె అవమానాలు ఎదురవుతున్నాయి. యెహోషువను అంతమంది జనం దేవుడేమన్నాడు తెలుసా? చేసిన ప్రార్థన చాలే, లేచి మీలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పాపాన్ని ముందు కనిపెట్టు. రోజు మనలో ఏ రహస్య పాపం ఉందండి? ఏ రహస్య పాపం ఉంది? ఒకసారి చెప్పండి. నేను చెప్పండి రహస్య పాపం ఏంటో చూడండి ఒకసారి. మనలో ఉన్నటువంటి రహస్య పాపాలు ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14:3. యెహెజ్కేలు గ్రంథం 14:3. యెహెజ్కేలు 14:3. యెహెజ్కేలు 14:3. విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు మీరు నా యొద్ద ఏమైనా విచారణ చెయ్యదగిన. మళ్ళొక్కసారి చదువు సోదరా. నరపుత్రుడా, మనుషులారా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకుని దోషము పుట్టించు
అభ్యంతరమును పెట్టుకొని ఆ వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం తగునా, నా దగ్గరకు వచ్చి నన్ను అడగటం తగునా, నా దగ్గరకు వచ్చి అంగలార్చడం తగునా, నా దగ్గరకు వచ్చి అప్పా తండ్రి అని అంటం తగునా? ఎందుకంట హృదయంలో ఏం పెట్టుకున్నారంట? విగ్రహాలు పెట్టుకున్నారంట. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటి విగ్రహాలు అని అంటే, పైకి మనం ఎవరైనా తప్పులు చేస్తామా? మీరు ఎవరైనా నరహత్య చేసే వాళ్ళు ఉన్నారా? అమ్మో తప్పు పాస్టర్ గారు మేము చెయ్యం కదా. ఇంకా ఏమైనా పాపాలు చేసే వాళ్ళు ఉన్నారా? చెయ్యరు కదా. మందిరానికి వచ్చే వాళ్ళు పాపాలు బహిరంగంగా చేస్తారా? చెయ్యం. ప్రసాదాలు తింటారా? మనం తింటామా? తిన్నాం. ఏమంటే ఇక అలాంటి పాపాలు మనమేమి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హృదయములో పాపాలు నిలుపుకున్నారంట. నిలుపుకుని వచ్చి, అయ్యా నాకు దయచేయ్యా, నాకు ఆశీర్వాదం ఇయ్యయ్యా, నాకు అది అయ్యా, నాకు ఇది అయ్యా, పరలోకం ఇయ్యయ్యా, నా కొడుకు ఉద్యోగం ఇయ్యయ్యా, మా కుటుంబంలో అందరూ గొప్ప వాళ్ళు అయిపోవాలయ్యా అని విచారణ చేస్తున్నారంట. మరి ఏంటి హృదయంలో పాపాలు? చెప్పండి, ఏంటి మన హృదయాల్లో చేసే పాపాలు? మచ్చుకు 2-3 విషయాలు చెప్పమంటారా? ఓకే. పిల్లలు పుడతారు. చెప్పండి, ఎవరు పుడతారు? పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత అన్న ప్రసన్న అంటారు. ఐడియా ఉందా మీకు? ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు చేస్తాం అది? 6వ నెల. అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు? 6వ నెల 6వ రోజు. ఇది ఎవరి ఆచారం? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో అన్యుల ఆచారములు అభ్యసింపక. చెప్పండి ఏంటి? అన్యుల ఆచారములు అభ్యసింపక అని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఇది ఏ ఆచారం అంటారు? మీరే చెప్పండి. నేను చెప్పను, మీరే చెప్పండి. ఏ ఆచారం? ఇప్పుడు మీలో ఒక్క పరలోకం వెళ్తారా? అమ్మ చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థనకు వచ్చేస్తున్నాం? ప్రార్థన చేయమంటే వాక్యాలు వల్లించి ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేయమంటే అమ్మో అని చెప్పి అంగలారుస్తూ ప్రార్థన చేస్తాం కదా. అందుకని దేవుడు అంటున్నాడు, మన బ్రతుకులలో కార్యం జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? హృదయములు ఏం పెట్టుకున్నామంట? విగ్రహాలు. 6వ నెల 5వ రోజు తింటే ఆడికి అరగదా? అడగరా? నా కొడుకు 5వ నెల 6వ రోజే పెట్టాం, 5వ రోజు పెట్టాం. ఏమైనా అయిందా? నిన్న వచ్చాడు చూసారా? మా కొడుకు కుదమట్టంగా ఉన్నాడు. వేసిన బిర్యానీ మొత్తం తినేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. తిన్నాడు లేదు? నన్ను తిన్నాడా? మళ్ళీ లెగలేకపోతున్నాడు. నన్ను లెగిసాడా? మా ఆవిడ నట్టుకుని అని ఏమైంది అడికి? మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఇంకో మాట చెప్తాను. మా అమ్మమ్మకు ఫోన్ చేశానండి. నా మ్యారేజ్ ఫిక్స్ అయితే మా అమ్మమ్మకు ఫోన్ చేస్తే, అమ్మమ్మ మ్యారేజ్ ఫిక్స్ అయింది అమ్మమ్మ అన్న తర్వాత మా అమ్మ, ఎరా 7 రోజులు అంది. పలానా రోజు పలానా తారీఖు అమ్మమ్మ అని చెప్పా. మాట్లాడితే మానేసింది. పలానా రోజు పలానా తారీఖు అనంటే మాట్లాడితే మానేసి ఫోన్లో. నేను హలో వాళ్ళు నేనేమనుకుంటున్నానంటే, అబ్బాయి మా అమ్మమ్మకి ఏదో వచ్చేసిందిరా బాబా, అద్భుతమైన మాట అనగానే ఏమొచ్చి సంతోషంలో అయిపోయింది అనుకున్నా. అమ్మమ్మ అంటున్నానండి. 2 నిమిషాలు వచ్చి హలో అంది. అమ్మాయి దేవునికి స్తోత్రం అనుకున్నాను. అంటే ఇంటికి పెద్ద మనం అనుకుంటే ప్రేమ ఎక్కువ నా మీద. అంత అయిపోయిన తర్వాత రే ఆ రోజు పెట్టుకున్నామండి వాళ్ళు ఫోన్లో. ఏ రోజు అంట? ఆ రోజు ఏమైంది? అమావాస్య. ఏ వాస్య అంట? ఏ వాస్య? ఒక మాట చెప్పనా? నిన్న వచ్చింది మా ఆవిడ. చూసారా ఎట్టుంటది మా ఆవిడ? మంచి కుదమట్టంగా ఉంటుంది. నేనెట్టున్నాను చూడండి ఒకసారి. మీరు ఏమనుకుంటారు? పాత్ర గారు కొంచెం అన్నం తింటాం ఆపొచ్చు కదా అనుకోండి. మనసులో మాట చెప్పండి ఒకసారి. అనుకోవట్లేదు కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాకు, నా కొడుక్కి, నా భార్యకి గ్లామర్ బండి సరిపోవట్లేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మా అమ్మమ్మ అది ఏంటంట అమావాస్య. ఇప్పుడు ఏమైపోవాలి? పెళ్లి పెటాకులు అయిపోవాలా? నా భార్యని నిడిపోవాలా? మొత్తం అంతా జీవితం అంతా సగం సంకనాకి. మరి నేనెట్టున్నాను?
ప్రభు కృప బట్టి నేను కుదమట్టంగా ఉన్నాను, మా ఆవిడ కుదమట్టంగా ఉంది, నెలలా మంచి శాలరీ తీసుకొని నా చేతిలో పెడుతుంది, ఇప్పుడు ఒక్క రూపాయి అడగదండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక 100 రూపాయలు అడిగితే ఏడిపించి ఇస్తాను మళ్ళీ మా ఆవిడకి. ఎవరి సంపాదన? ఎట్టిస్తున్నాను మళ్ళీ 100 రూపాయలు అడగటం కోసం మళ్ళీ ఏడిపిస్తారు 2 రోజులు. ఒకరు ఏమంటే ఇవ్వండి ఒక 100 రూపాయలు, ఇవ్వండి ఒక 100 రూపాయలు అంటే ఏ రోజు మళ్ళీ పైపెచ్చు మా ఆవిడ బాగానే ఉంటది, మా అత్తకి ముందు నొప్పి వచ్చేది. మళ్ళీ ఏంటి అర్థం కాదు. ఎవరికి వచ్చేస్తుంది? మా అత్త అంటది కదా, ఏమండే అల్లుడు గారు అంత ఉద్యోగం చేస్తుంది, ఒక 500 పిల్ల చేతిలో పెట్టరే, నీ ప్రాబ్లం ఏంటి అత్తమ్మ? వీళ్ళకి మేం బాగానే ఉంటాం, ఎవరికి ప్రాబ్లం వచ్చేది? అత్తగారులకు వచ్చేది. ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదండి. అమ్మ మా ఆవిడ దగ్గర వేసేసిందిరా బాబు మా అత్తగారు, ఇప్పుడు ఏముంటది మా ఆవిడ? చెప్పండి, అవునా కాదా? మేమిద్దరం బాగున్నామా లేదా? మేమిద్దరం సంతోషంగా ఉన్నామా లేదా? ఎప్పుడు ఒక రూపాయి అడిగిందా? మా అత్తయ్య గారికి ఏమొచ్చేసింది? నా కూతురు తెగ కష్టపడిపోతుంది, నా కూతురి దగ్గర 1 రూపాయి ఉంచట్లేదు, మా అల్లుడు డబ్బులు తీసుకుని ఎవరికి ఇచ్చేస్తున్నట్టున్నాడు. చెప్పండి, ఎవరికి ఇచ్చేస్తున్నాడు? కుల్లాలు. అది అత్తగారులు జాగ్రత్తన్నారు, అత్తగారులు జాగ్రత్త. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కానీ దేవుని కృప ఏంటంటే నా భార్య అలాంటిది కాదండి. ఈ రోజు వరకు మొన్నటువంటి ఏమండి 250 ఇవ్వండి, మా సార్ గారు పుట్టినరోజు అంట అని చెప్పి 3 రోజులు అడుగుతుంది. 3 రోజులు ఏడిపించి నేను ఇచ్చాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, అమావాస్య రోజు పెళ్లి చేయకూడదు. మరి మేము ఏమైపోవాలి ఇప్పుడు? సంతోషంగా ఉన్న స్తోత్రం చెప్పి మా మావయ్య గారు నా భార్యతో అన్న మాట, మీ ఆయన్ని బట్టి నేను గర్వపడుతున్నా అంటే నాకు డబ్బులు ఉన్నాయో అది కాదు, మేమిద్దరం సంతోషంగా ఉన్న స్తోత్రం చెప్పండి ఒకసారి. ధైర్యంగా చెప్పగలను. మొన్నటి దిన ఒక పాస్టర్ గారు ప్రియ దేవుని పెట్టారు, అయ్యగారు ఏదైనా ఫంక్షన్ పెట్టి ఈ సంవత్సరం ది బెస్ట్ కప్పులు ఎవరంటే మీకు నేను తప్పకుండా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాను పాస్టర్ గారు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నా గొప్పతనం కాదు అది. ఎక్కడ ప్రార్థన చక్కగా తీసుకెళ్ళిపోతా, హ్యాపీగా ఉంటాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. మాతో పాటు నా కొడుకు సాయంత్రం 4:30 స్కూల్ నుండి వస్తాడు, మళ్ళీ వెళ్ళి 11-12 గంటలకు పడుకుంటాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ 9 గంటల స్కూల్కి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? ఎక్కడికి వెళ్ళా సార్ నో అని చెప్పుకోకుండా ముగ్గురం ప్రార్థనకి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో ఏమున్నాయి? రహస్య పాపాలు, విగ్రహాలు. ఈ విగ్రహాలు పెట్టేసుకున్నామండి. ఈ విగ్రహాలు పెట్టేసుకుని ఇంకో మాట బైబిల్లో ఒక మాట ఉంది, భక్తిహీనుడు దేని గురించి భయపడతాడు అది వాడి నెత్తి మీదకి 100కి 100 రూపాయలు వస్తుంది. ఇలా చేయకపోతే ఏమవుద్ది, అలా చేయకపోతే ఏమవుతుంది అనుకుంటే తప్పకుండా జరుగుద్ది. నేను ఒక మాట చెప్పనా, చాలాసార్లు బరియల్ కార్యక్రమాలకు వెళ్తా ఉంటాం. చెప్పండి ఏంటి, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. బరియల్ కార్యక్రమాలకు వెళ్తా ఉంటాం. బరియల్ కార్యక్రమాలకి వెళ్ళి అందరిలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడికి వెళ్తా? ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? మీ ఉద్దేశం చెప్పండి. బరియల్ కార్యక్రమానికి వెళ్ళి ఏం చేయకుండా వచ్చేసాడినా, స్నానం చేయకుండా వచ్చేసాడు మా ఇంటికి అని తెలిసింది అనుకోండి, ఏమవుతుంది మీకు? ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, ఏమైంది? ఏమైనా అయిందా? చెప్పండి, ఏమైనా అయిందా? మీకు తెలియనంత వరకు ఏం కాదు. నేను కనుక బరియల్ కార్యక్రమానికి వెళ్ళి స్నానం చేయకుండా వచ్చాను తెలిసింది అనుకోండి, అప్పుడు భయం పట్టుకుంటుంది మీకు. మరి అలాగ బోల్డ్ మంది ఇళ్ళకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి వచ్చేసాను, నేను చెప్పలేదు ఎవరికి, మరి వాళ్ళకి ఏమైనా అయిందా? అన్న నువ్వు కూడా చెప్పకుండా వెళ్ళిపో. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు మీరేమనుకోండి, అమ్మ ఈ పాస్టర్ గారు మా ఇంటికి అట్టొచ్చాడు, ఇప్పుడు అనుమానం వచ్చేసింది మీకు. మరి రాయి రమేష్ గారు మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తే ఏమొచ్చేది మీకు? అమ్మ చైతన్య పాస్టర్ గారు చెప్పడు ఈయన బరియల కార్యక్రమానికి వెళ్ళి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, హై బాబాయ్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, అలా భయపడితే మీకు 100కి 100 రూపాయలు మీరు భయపడిందే జరుగుద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి. భయపడకూడదండి. మన హృదయాలలో ఉన్నటువంటి విగ్రహాలు తొలగించుకుని ప్రభు సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఎన్నో రోజు చెప్పండి, మా మాట ఎందుకు చెప్పండి, ఎన్నో రోజు? 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 21వ రోజు, అవునా కదా? ఏనా మనం చేసేది? హైందవులు ఎట్లా చేస్తున్నారు పోనీ చెప్పండి.
హైందవులు ఒకటో రోజు, రెండో రోజు, నాలుగో రోజు, ఆరో రోజు చేస్తున్నారా? వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు చెప్పండి అమ్మా. అయ్యేనా? అయ్యే చేస్తున్నారా? అన్యుల ఆచారాలు అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా? చెప్పండి గట్టిగా చెప్పండి. ఆలకిస్తాడు. వాళ్ళకి హృదయంలో ఏం పెట్టుకున్నా విగ్రహాలంటే అయ్యే ఏదో కాదండి. ఇంకో మాట చెప్పనా? అలాగా కొంతమంది అంటారు, అమ్మో నలుగురితో ఉన్నాం కదండి గుంపులో గోవిందా, నలుగురితో ఉన్నాక నలుగురితో పాటుగా పోవాలంటారు. ఆ నలుగురితో పాటుగా నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ ఆచారాలు పాటించే వాళ్ళు 100% ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. పాస్టర్లైనా నరకానికి వెళ్ళిపోతారు. చెప్పండి ఎక్కడికి? చెప్పండి ఎక్కడికి? పాస్టర్లైనా సమస్య లేదు అందులో, ఏ మాత్రం డౌట్ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆచారాలు మేమైనా మీరేం ఏం చేయకూడదు. ఇయే మన హృదయంలో నిలుపుకున్నటువంటి విగ్రహాలంటే ఏదో ఏదో కాదండి. ఇయే మన హృదయాల్లో ఉన్నటువంటి రహస్య పాపాలంటే. ఈ రహస్య పాపాలు పెట్టేసుకుని ఏమండి దావీదులాగా 4 గోడల మధ్యలోకి వచ్చేసి ఉపవాసం ఉండి ఏడ్చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా ఆలకిస్తాడు? యెహోషువ లాగా తలకాయ నేల మోపుకుని ప్రార్థన చేస్తే లేనువు ప్రార్థన చేయటం ఆపే ముందు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పాపాన్ని ముందు నువ్వు ఆ పాపాన్ని తీసేసుకోండి. ముందు ఆ రహస్య పాపాలు తీసేసుకుని అప్పుడు ప్రభు సన్నిధానికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? మన ప్రార్థన నెల 20,000, 30,000, 50,000 సంపాదించుచుండు. కానీ ఒక మాట చెప్పనా, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఎవరో? అన్యులు సంపాదిస్తున్నారు లేదా? ఇదేంటిది, మొన్న ఈడెవడో పెళ్లి చేశాడు, కొడుకు పెళ్లి. అంబానీ ఎంత అయిందంట? ఎన్ని ఖర్చులు? ఎంత? 500 కోట్లు నాన్న, 1000 కోట్లు, 5,000 కోట్లు, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశాడు. 500 కోట్లు ఒక లెక్క కాదు, కొన్ని వేల కోట్లు కొడుకు పెళ్లికి. మనకంటే గొప్పవాళ్ళమా? ఎవరు చెప్పండి, గొప్పవాళ్ళమా? నీ 5,000 నోట్లోకి వెళ్ళిపోతున్నంత మాత్రాన, నెలకి పెన్షన్ 50,000 వచ్చినంత మాత్రాన నెల నెల దాన్ని ఆశీర్వాదం అనుకుంటున్నా. మనకి చేత తెలియక, భక్తి ఏంటో తెలియక అది ఆశీర్వాదం అనుకో. ఆశీర్వాదానికి దీవెనికి చాలా తేడా ఉందండి. దీవెన అందరికీ వచ్చేది, అన్యులకి వచ్చేది, క్రైస్తవులకి వచ్చేది. ఆశీర్వాదం క్రైస్తవులకే వచ్చేది. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు అంటాడు, మీరు యేసుప్రభు అంటాడు, మీరు పరలోకంలో ఏం సంపాదించుకోండి. పరలోకంలో ధనం ఎట్లా సంపాదించుకుంటాం చెప్పండి? పరలోకంలో ధనం ఎట్లా సంపాదించుకుంటాం? అది ఆశీర్వాదం. దీవెన ఇహ సంబంధమైనది, ఆశీర్వాదం అది. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలంటే ఆత్మను రక్షించాలి. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలంటే రహస్య పాపాలు లేనట్టుగా ఉండాలి. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవడం అంటే త్యాగపూరితమైనటువంటి భక్తి కలిగిన వారుగా ఉండాలి. మరి పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటున్నామా? ఈ భూలోకంలో వచ్చేటువంటి దానిని చూసి ఏమంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడండి బాబు, కాదు. టీవీలు పెడతా ఉంటే నేటి దినాల్లో చాలా మంది చెప్పే మాటలేంటో తెలుసా? నేను శివ భక్తునండి, నేను సాయిబాబా భక్తునండి, సాయిబాబా నమ్ముకోవటం వల్ల నాకు బోర్డు మేలు జరిగిందండి చెప్పేవాళ్ళు లేరా? నువ్వేంటి చెప్పేది? బోర్డు సాక్ష్యం. మనమేంటి చెప్పేదండి? వాళ్ళు కూడా చెప్తున్నారు బోర్డు సాక్ష్యాలు. నేను పలానా భక్తునండి, మరి నేను ఆయన నమ్ముకోవటం వల్ల బోర్డు జరుగుతున్నాయండి. చెప్పట్లేదా? ఆస్తులు సంపాదించుకోవట్లేదా? కార్లు కొనుక్కోవట్లేదా? ఏమండి క్రైస్తవులు ఐఏఎస్లు ఎక్కువ ఉన్నారా? హైందవులు ఐఏఎస్లు ఎక్కువ ఉన్నారా? చెప్పండి, ఎవరు చెప్పండి. మరి ఏంటి మనం చెప్పే సాక్ష్యం? ఏమండి వాళ్ళది దీవెన, కానీ మనకి దేవుడు అంటున్నాడు ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది పరసంబంధమైంది. దీవెన అందరికీ వస్తుంది. దీవించబడి దేవుడు ఇష్మాయేలుని కూడా ఏం చేస్తానన్నాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఇసుక రేణువులాగా ఇష్మాయేలుని దీవించాడు దేవుడు. కానీ ఇస్సాకును మాత్రమే దేవుడు, యాకోబును మాత్రమే దేవుడు ఆశీర్వదించాడు. రోజున నేను అడుగుతున్నాను ప్రియ దైవజనాంగమా, ప్రభువు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం?
నాకు బాగా సంపాదిస్తున్నానండి. కాదు, లోకంలో వాళ్ళు కూడా సంపాదిస్తారు. మరి నీలో ఉన్న రహస్య పాపాన్ని తొలగించుకుంటేనే పరలోకాన్ని మనము సంపాదించుకుంటాం. మొన్నటి దినాన ఒక ఆయన ఫోన్ చేశారు. ఒక ఆయన ఫోన్ చేసి, చైతన్య పొద్దున్నే వచ్చేసి. ఏ అన్నా ఏంటన్నాడు. పొద్దున్నే వచ్చేసి నా గురించి తెలిసే ఆయనకి. ఏ అన్నా ఏంటన్నాడు. చెల్లిదే. ఎవరిదంట? చెల్లిదే. ఎవరిదే? చెల్లిది. ఎవరిదే? చెల్లిదే. అదేంటది? చైతన్య పొద్దున్నే వచ్చేసి కార్యక్రమం నువ్వే నడిపించు. ఏంటన్నా ఇంతకి విషయం చెప్పానంటే, చెల్లిది సీమంతం. ఏమంతం అంట? ఏమంతం? సిగ్గుందా అసలు? అసలు మామూలుగా అడుగుతున్నా, సిగ్గుందా? ఏమనలేక అన్న నీకు తన్నమన్నా, నాకు ఖాళీ లేదన్న నేను వైజాగ్ పోతున్నానన్నా అని చెప్పాను. వైజాగ్ పోతున్నాను అంటే, నేను పలానా ఓడికి చేయమంటావు, చేసి అన్న నాకు అవసరం లేదని ఆయనకి ఫోన్ చేశాడు. ఆయనకి విషయం చెప్పాను, అయ్యగారు ఇదంటే విషయం అంటే. ఆయన కూడా ఏం ఎగ్గొట్టేశాడు. చెయ్యొచ్చా? శ్రీమంతాలు క్రైస్తవులు చెయ్యొచ్చా? చెప్పండి, చెయ్యొచ్చా? అసలు మనకు అసలు ఉండాలా వద్దా చెప్పండి, ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఇవన్నీ అన్యుల ఆచారాలు కాదా? చెప్పండి, అన్యుల ఆచారం. శ్రీమంతం అంటే ఎక్కడొక పసుపు, ఎక్కడొక పసుపు, ఎక్కడొక పసుపు. ఏ కాదా? అవునా కాదా? అవునా కాదా? మరి ఎట్లా చేస్తున్నారండి ఇవన్నీ కూడా మీరు? దేవుణ్ణి నమ్ముకుని క్రైస్తవులమై ఉండి మరి ప్రార్థన వచ్చన్నారు ఇందాక. ప్రార్థన వచ్చన్నారు. వచ్చా మనకు ప్రార్థన? ఈ రహస్య పాపాలన్నీ మనలో పెట్టుకుని, ఈ రహస్య విగ్రహ సంబంధమైనవన్నీ కూడా మనలో పెట్టుకుని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే దేవుడు ఎట్ల కార్యాలు చేస్తాడు? చెప్పండి, ఎట్ల కార్యాలు చేస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. మన పరలోకి వెళ్తామంటారా? వెళ్ళం. ప్రియ దేవుని పెట్టాడు. జాగ్రత్త. సేవకులమైన మేమైనా పరలోకం లేదు. దావీదు ఎంత గొప్పోడండి. దావీదులో ఏం సరిపోతాం మనం? అలాంటి ప్రార్థనే దేవుడు ఆలకించలేదు కదా. ఆయనే చెప్తున్నాడు, నా ప్రార్థన పైన దేవుని కనికరము లేదు. మరి మన ప్రార్థన దేవుడు ఎట్లా ఆలకిస్తాడు అనుకుంటున్నారు? ఉపవాసం ఉంటున్నాం, మరి కన్నీరు గార్చేస్తున్నాం, ప్రభు పాదాలు పట్టేసుకున్నావు, దేవుడు సన్నిధానానికి వచ్చేస్తున్నావు. దేవుడు నీ జీవితాల్లో కార్యాలు ఎట్లా చేస్తాడు? ఎలా మనం పరలోకాన్ని సంపాదించుకుంటాం? ఒక్కసారి మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? చెప్పండి, ఎప్పుడైనా చేసుకున్నామా? చేసుకోలేదు. ఎట్లా చేసుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని పిల్లలుగా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విగ్రహ సంబంధమైన హృదయంలో విగ్రహాలు నిలుపుకోవటం అంటే ఆ రహస్య పాపాలన్నీ కూడా, ఈ పాపాలు ఎవరికి కూడా పాపంలాగా చెప్పండి కనిపిస్తుందా? ఈ పాపాలు ఎవరికి పాపంలాగా కనిపించదు ప్రియ దేవుని బిడ్డలారా, కనిపించదు. మాంసం తినేవాడు లెక్కప్ప చెప్పాలంటే తెలుసా? ఎవరో ఏం తినేవాళ్ళు చెప్పండి, ఎక్కడుంది అది? బైబిల్లో ఉందా లేదా? నువ్వు చికెన్ కానీ మటన్ కానీ తినేవాళ్ళు కూడా ఏం అప్ప చెప్పాలంట? ఈ లెక్కని ఎవరు పరలోకి వెళ్తారు? ఆ పాదిరులు అసలు వెళ్ళరు పరలోకం. చెప్పండి, ఎక్కడికి వెళ్ళరు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళరు? మొన్నటి దినం ఒక చోట కూటానికి వెళ్ళాను. పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. నానా ఏం తింటావు నాన్న అన్న. చెప్పనియా ఏదైనా నాకు వెజిటేబుల్ ఉండనియా, నాన్ వెజ్ వద్దులే అని అవదురా. పెద్దోడిని తీసుకొస్తా. ఎవరంట అన్న, నేను అసలు తిన్నానా, నన్ను అర్థం చేసుకున్నా, నా వల్ల కాదు, నేను తిన్నాను. అయితే ఏం కాదు, మనం చాలా బాగుంటారు. ఏం తీసుకొస్తారంట? పెద్దోడు అంట. ఎవరు పెద్దోడో ఎవరికి పెద్దోడో నాకు తెలియదు కానీ అన్న నీకు దండం పెడతాననియా, నేను తిన్న. మరి ఏం తింటావు తమ్ముడు అన్నయ్య? నేను ఒక మాట చెప్తాను, నాకు చాలా ఇష్టమైన కూర పప్పు, ఏదైనా చిన్న ఫ్రై, పప్పు, ఒక గుట్ట ఆమ్లెట్, ఇలా చాలన్నా, ఇంతకు మించి నాకు ఏం వద్దానంటే. నువ్వు అలాగే అంటావు, ఉండు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మా బోధ అంటే ఏంటి? పరలోకం. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు పెట్టేది ఏంటి? ఇప్పుడు తినలేదు అనుకోండి, తినలేదని నన్ను ఏమంటారు తెలుసా? నిన్న కాక మొన్న పరిచయలోకి వచ్చినాడు, ఈడికి కూడా ఏం ఎక్కువైపోయింది, ఇంటికి వచ్చి ఏం చేయట్లేదు చెప్పండి, ఏం చేయట్లేదు, పెద్ద అఫీషియల్ గా పెద్ద లాట్ లాగా భోజనం మీద అట్టట్ట కలిపి వెళ్ళిపోతారు. అంటారంట మీరే అంటారు, మళ్ళీ ఎవరో అనక్కర్లా. కాబట్టి మాంసం తినటానికి కూడా ఏం చెప్పాలి మనం?
నోటికి ఏం పెట్టుకోవాలంట? చక్కం పెట్టుకోవాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇప్పుడు చెప్పడం మనం పరలోకి వెళ్తామంటారా? ఒక్కరు చెప్పడం, అసలు ఎవరైనా పరలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మరి వెళ్తామా? మరి ఎట్లా ప్రార్థన చేద్దామని వచ్చేసాం చెప్పండి ఒకసారి. ఎట్లా ఉపవాసం చేద్దామని వచ్చేసాం మనం? ఎట్లా ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కారుద్దామని వచ్చేసాం? ఎట్లా దేవుని సన్నిధానంలో అయ్యా నా జీవితంలో కార్యం చెయ్యి అని దేవుని ఎలా అడగగలుగుతున్నాం? ప్రియ దేవుని పెట్టారా? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసా? కారణం ఏంటంటే మనకు బైబిల్ చదవక. చెప్పండి ఏంటి? బైబిల్ చదవక, బైబిల్లో ఉన్న లోతుని మనకి ఏం అలవాటు అయిపోయిందంటేనండి, ఏం అలవాటు అయింది? ఫాస్ట్ ఫుడ్. చెప్పండి ఏ ఫుడ్? అందరికీ డ్యూటీలు ఎక్కువైపోయినాయి. ఇంట్లో ఏమవ్వట్లేదు వంట. పాలగుడిలో ఉండేవాళ్ళు మేము. చెప్పండి ఎక్కడ ఉండేవాళ్ళు? పాలగుడిలో ఉండే. 8 గంటలకు వంట అయిపోయింది మా ఆవిడికి. నా కొడుక్కి స్నానం చేపించి, నాకు వంట చేసి, నాకు మా ఆవిడ క్యారేజీ పట్టుకుని టిఫిన్ చేసేసి 9 గంటలకు ఏలూరు డ్యూటీ రావాల్సి ఉంటే 8 గంటలకు వంట చేసేసుకుని 9 గంటలకల్లా ఎక్కడికి వచ్చి డ్యూటీకి. ఇప్పుడు డ్యూటీ 11 గంటలకి. 11 గంటలు కూడా వంట పని అవ్వట్లేదు నా భార్యకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ ఏమో అక్కడ అనుకోండి, అంట్లు తోముకోవాలి, నీళ్లు పట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఇప్పుడు ఏలూరు వచ్చిన తర్వాత ఐఎంపి మిషన్ వచ్చేసింది. అంట్లు తోమక్కర్లొద్దు, ఏమంటే బట్టలు ఉతుక్కునే పని అన్ని ఏమొచ్చేసినాయి. అయినా మా ఆవిడ అంటది కదా, ఇంకా ఏమవ్వట్లేదంట. చెప్పండి ఏమవ్వట్లేదు? ఏమి ఎక్కువైపోయింది మనకి? ఇన్స్టెంట్ అన్నమాట. మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి ఏం అలవాటు అయిపోయిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు అలవాటు అయిపోయినాయి. బైబిల్ చదవటం మానేసి, బైబిల్ చదవ యేసు నామములో నీ జీవితంలో దేవుడు ఈ రాత్రి భయంకరమైన మేలు చేయబోతున్నాడు అంటే చప్పట్లు కొట్టేస్తాం, ఉద్యమం వచ్చేద్దు, గంతులేసేస్తాం. ఏమొచ్చేద్దాం మనకు ఆశీర్వాదం? ఈ ప్రసంగాలకు మనం ఏమైపోతున్నాము? ముగ్ధులైపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అమ్మ తేజాన, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి? అట్టుపని తింటే మీకు గర్భాన్ని దేవుడిస్తాడు. ఏంటంట? ఏం తింటానంట? అట్టుపని తింటే గర్భం ఎత్తాడు దేవుడు. అంటే బైబిల్ ఎక్కడైనా ఉందా? పోనీ చూపించండి నాకు. యాపిలీసకాయ తింటే నీకు అనారోగ్యం పోతుంది. ఏ కాయ? యాపిలీసకాయ. అట్టుపండు తింటే గర్భం రావటం ఏంటి? యాపిలీసకాయ తింటే మళ్ళీ జనాలు మామూలుగా లేరు. ఎంతమంది ఉన్నారు? కుప్పలకి వెళ్ళిపోతున్నారు. చూసారు, గమనించారు ప్రియ దేవుని బిడ్డలు? ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మోకాళ్ళు లేచి చేతులు పైకి అనే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతాం. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి. ఏమండి? మళ్ళీ పాస్టర్ గారు అన్య భాషలు మాట్లాడు. అబ్బో, అసలు పాస్టర్ గారికి ఏం రాదు, అన్య భాషలు మాట్లాడితేవే రాదు. అసలు పాస్టర్ గారే అన్య భాషలు అంటే ఏంటో తెలియనోడు కూడా మాట్లాడతాడు. అసలు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే అసలు మనకి వాస్తవానికి బైబిల్ సగం తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. తెలియకోకుండా ప్రభు సన్నిధానానికి వచ్చేసి, అయ్యా నాకు అది దయచేయ్యా, అయ్యా నాకు ఇది దయచేయ్యా, అయ్యా నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా అని చెప్పి దేవుని అడగటం వల్ల ఇసుమంత ప్రయోజనం. డబ్బులు ఉండవా? డబ్బులు ఉంటాయి. అన్యజనులు దీవించబడుతున్నట్టుగానే నువ్వు కూడా దీవించబడతావు. కానీ మనకు పరలోక రాజ్యం మాత్రం దాన్నే మనం ఆశీర్వాదం అనుకుంటున్నాం. 3 పూట్ల ఎటువంటి అనారోగ్యంగా లేకుండా ఉండటమే ఆశీర్వాదం కాదు. దేవుడు నీ కొరకు నియమించేశాడు. మనకు పరలోకం లేదు అని చెప్పి దేవుడికి ఆల్రెడీ తెలుసు. ఎలాగో పరలోకం ఉండదని చెప్పి, ఎక్కడైనా సుఖంగా ఉంటాడని చెప్పి ఏమీ పెట్టుకోకుండా దేవుడు అలా ఉంచాడేమో తప్ప అది ఆశీర్వాదం మాత్రం. జాగ్రత్త ప్రియ దైవ జనాంగం, దేవుని పిల్లలుగా, దేవుని జనాంగంగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు జాగ్రత్తగా తెలుసుకుందాం. అపోజిటైనటువంటి పౌలు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటే పౌలు ఒక సంఘం గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. తెస్సలోనిక సంఘంలో ఉన్న వారికి పౌలు అద్భుతమైన సాక్ష్యం చెప్తా ఉంటాడు. ఎవరి గురించి తెలుసా? బెరయా సంఘం గురించి. చెప్పండి ఎవరి గురించి? ఎందుకు చెప్తున్నాడు? మేము చెప్పే వాక్యం సరైనదా కాదని చెప్పంట బెరయా సంఘం వారు వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? పరిశీలించి పరిశోధించి చూసి పౌలు సరైన బోధే చెప్తున్నాడు అని నమ్మి క్రీస్తుని వెంబడించడం ప్రారంభించారంట. ఈరోజు నేను అడుగుతున్నాను, వాక్యం ఎవరికి తెలిసి చెప్పండి ఒకసారి.
మీకు ప్రార్థన వచ్చా? మళ్ళీ అడుగుతూ, మీకు ప్రార్థన వచ్చా? ప్రారంభంలో అడిగా, ప్రార్థన వచ్చా అన్నారు. మీకు ప్రార్థన వచ్చా? చెప్పండి, ప్రార్థన వచ్చా? రాదు. ఎవ్వరికీ ప్రార్థన రాదు ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి కనికరం, దేవుని కనికరం లేకపోవడానికి గల కారణం ఏంటంటే త్యాగపూరితమైనటువంటి ప్రార్థన జీవితం లేక, మనలో ఉన్నటువంటి రహస్య పాపాలు తొలగించుకోకపోవటం వలన ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించదు. ఎప్పుడైతే యెహోషువ ప్రియ దేవుని బిడ్డలారా ఆ రహస్య పాపం తెలుసుకున్నాడో, ఆకాను అనేటువంటి వ్యక్తి చేసినటువంటి రహస్య పాపాన్ని తెలుసుకున్నాడో, వెంటనే ఆకాన్ని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు ప్రియ దేవుని బిడ్డలారా. మునుపు అపజయం వచ్చింది, ఇప్పుడు పాపాన్ని తొలగించుకున్న తర్వాత, రహస్య పాపాన్ని తీసేసుకున్న తర్వాత, వారిలో ఉన్నటువంటి కల్మషము, వారిలో ఉన్నటువంటి అపవిత్రత, వారిలో ఉన్నటువంటి దేవుని కాయస్కర క్రియలన్నీ కూడా తీసుకుని వచ్చిన తర్వాత హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్ళారు. విజయం వచ్చింది. విజయం మాత్రమే కాదు, హాయి పట్టణంలో ఉన్నదంతటినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనము చేసుకోగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రోజు నాడు ప్రియ సంగమా, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? మన ప్రార్థన పైన దేవుని జవాబు ఉందా లేదా? దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలేదు, యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. రోజు నాడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా? ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన. అందుకనే ఈ శిష్యులందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కదా, అయ్యా ప్రార్థన చేయటం మాకు నేర్చుకోండి. ప్రార్థన మనలో ఉన్నటువంటి రహస్య పాపాలు తీసేసుకుందాం, అన్యజనుల సంబంధమైనటువంటి ఆచారాలు తొలగించేసుకుందాం. మంచిది కాదండి. దేవుడు ప్రతిదీ చూస్తాడండి. ఏమండి, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అయిపోయిందా? నేను ముగించేస్తాను. మోషే కనాను దేశానికి ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి ఒక మాట. ఏంటి, ఎందుకు వెళ్ళలేదు నన్ను చెప్పమంటారా? అది ఏమన్నాడు? ద్రోహులారా. చెప్పండి, ఏమన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నాడు? ద్రోహులారా. ఏమండి, ఆ ఒక్క మాటను బట్టి మోషే కనాను దేశానికి వెళ్ళలేదు కదా. నువ్వు నేను వెళ్తావా? దేవుడు ఊరుకున్నాడా? దేవుడు మోమాటము లేని వాడంట. ఆయన ఎవరో మోమాటము లేని దేవుడు. ఆయన సహించే దేవుడు కాదండి. మోషే లాంటోడే ఇశ్రాయేలు ప్రజల్ని ద్రోహులారా అన్న ఒక్క చిన్న మాటకు కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు కదా. అలాంటి మాటలు మన జీవితకాలు ఎన్నని ఉంటామండి. ఏమండి, కనాను దేశానికి ఆ కనాను బోర్డర్లో చూశాడు మోషే, అంతే. అయ్యా ఆ బోర్డర్లో నుండి నాకు చూపించి కనాను దేశాన్ని అంటే, ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే ఎంత కుమిలిపోయి ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలకి ఎంత చేశా నేను, ఎంత ప్రయాసపడా. అయ్యో ఒక్క మాటను బట్టి నేను కనాను దేశాన్ని సంపాదించుకోలేకపోయానే. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధానానికి వస్తున్నావు? మరి నీలో ఆచారాలు పోయినాయా? మరి పరలోకి వెళ్ళకపోతే 10 మంది కన్యకులు ఉన్నారు కదా, 5 కన్యకులు ఎక్కడికి వెళ్ళారు? దేవుడితో 5. కానీ ఒక్క మాట అడుగుతాను, 10 మంది కన్యకులు కూడా దేవుని పెండ్లు కుమారు రాక కొరకు ఎదురు చూసారా లేదా? అంటే 10 మంది కన్యకులు అక్కడే ఉన్నారా లేదా? 10 మంది కన్యకులు కష్టపడ్డారా లేదా? 10 మంది కన్యకులు ప్రయాసపడ్డారా లేదా? వాళ్ళతో పాటే ప్రయాసపడ్డారు. చివరాఖరికి ఎక్కడికి వెళ్ళలేదు? చిన్న పొరపాటు. ఏంటది? నూనె అయిపోలేదండి. జాగ్రత్తగా చదవండి. బుట్టిలో నూనె పూర్తిగా నూనె ఉంది, వెలుగుతూనే ఉంది ఇంకా. కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదో తెలుసా? ఎగస్ట్రా నూనె లేదు. చెప్పండి ఏంటి? వాళ్ళ దగ్గర ఏమి లేదు, ఎగస్ట్రా నూనె లేదు. ఏమంటారంటే అక్కడ, మాకు కొంచెం నూనె, మీ దగ్గర కొంచెం నూనె, పెండ్లి కుమారుడు వచ్చాడు అన్న స్వరం వినపడిందా? వినపడిందంటే ఎంత దూరంలో ఉన్నాడు పెండ్లి కుమారుడు? కోతవేటు దూరంలోనే ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. ఆ మాత్రం నూనె ఇస్తే సొమ్మేమైనా పోద్దా? చెప్పడం పోద్దా? ఇవ్వచ్చు కదా. కొన్నిసార్లు మనం కూడా కఠినంగా ఉండాలి. సహాయం చేయవలసినప్పుడే సహాయం చేయాలి. వద్దు అన్నప్పుడు మనం ఏం చేయకూడదు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. 10వ తరగతిలో చూసి కాపీ కొట్టి పాస్ అయ్యాం, ఇంటర్లో చూసి కాపీ కొట్టి పాస్ అయ్యాం. ఏమండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చూసి కాపీ కొట్టి పాస్ అయిపోతామంటే ఎవడని చూపిస్తాడా?
ఎందుకు చూపించరు? నీ ఫ్రెండే వాడు. 10వ తరగతిలో చూసి కాపీ కొట్టావు నీ ఫ్రెండే, ఇంటర్లో చూసి కాపీ కొట్టావు నీ ఫ్రెండే, అనుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా నీ వెనకాలే పడ్డాడు నీ ఫ్రెండే. నీ ఫ్రెండ్ అని చూపిస్తాడా వాడు? ఎందుకు చూపించడు? కొన్నిసార్లు కఠినంగా ఉండాలంతే. క్రైస్తవులంగా మనం కూడా కొన్నిసార్లు మనం కఠినంగా ఉండాలి. అలాగే దేవుడు కూడా ఎలా ఉంటాడో మన విషయాల్లో కఠినంగా ఉంటాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా. ప్రతిదీ చిన్నది చూస్తాడు దేవుడు. ప్రతి చిన్నది కూడా దేవుడు ఇందులో తప్పే ఉందండి అదే చూస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. నువ్వు నీ పెళ్లి, నీ కొడుకు పెళ్లికి, నీ కూతురు పెళ్లికి నువ్వు రాసినటువంటి పసుపే చూస్తాడు దేవుడు. అదే దేవుడికి అక్కర్లేదు, అదే చూస్తాడండి. అది రాసినా మనకేమి లేదు. జాగ్రత్త. ద్రోహులారా అన్న ఒక్క చిన్న మాటకి పరలోక కనాన దేశాన్ని కోల్పోయాడు కదా. రోజు నాడు ప్రియ దైవ జనాంగమా, నువ్వు నేను దేవుని సన్నిధిని ఎన్ని ఆయాస్కరమైన క్రియలు చేశాం. మరి మనం పరలోకాన్ని సంపాదించుకోమా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆలకించడా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగిన వారందరూ మోకరించండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడారు ప్రియ దైవ జనాంగమా. దావీదు ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని కనికరము దావీదు ప్రార్థన పైన లేదు. ఈరోజు నాడు దేవుని కనికరం మీ పైన ఉందా? మీ ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి గల కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి రహస్య పాపాలు. యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగాలు చేసినటువంటి పాపం. మన హృదయంలో ప్రార్థన చేయండి అందరూ కూడా. మన హృదయంలో రహస్య పాపాలు ఏమున్నాయి? రహస్య పాపాలు ఉంచుకుని, మన హృదయంలో విగ్రహాలు ఉంచుకుని దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తున్నామంట. ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, ఈ సంగమా మానుకుందామా? అన్యజనుల యొక్క హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు తీసేసుకుందామా? రహస్య పాపాలు తీసేసుకుందామా? ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆకాను అనేటువంటి రహస్య పాపం ఎప్పుడైతే మరణమైపోయిందో, ఎప్పుడైతే పాపం చచ్చిపోయిందో, అప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి విజయం వచ్చింది. నీ జీవితంలో పరసంబంధమైన విజయం రావాలి అని అంటే నీలో ఉన్నటువంటి రహస్య పాపాన్ని తీసేసుకోవాలి. విగ్రహ సంబంధమైన ఆచారాలు నీలో నుండి తొలగించుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెను.